ఒకసారి ఒక నక్క అడవిలో తిరుగుతూ ఉంది. అది సింహం యొక్క పసిపిల్లను చూసింది. ఈ రోజు భోజనంలో దాన్ని తినాలని అది నిశ్చయించుకుంది. అప్పుడు ఎవరైనా చూస్తున్నారని చుట్టుపక్కల చూసింది. ఎవ్వరూ లేరు. అప్పుడు అది ఆ సింహం పిల్లపైన దాడి చేసింది. అది ఒక ఘోరమైన అపరాధం. అడవి నియమాల ఆధారంగా సింహం పిల్లలపైన దాడి చేయకూడదు. ఈ విషయం సింహరాజుకి తెలిసినప్పుడు ఒక సభను నిర్వహించాడు. అందులో నక్క ఏమందంటే, నేను అలాంటిదేమీ చేయలేదు అని. ఒకవేళ మీరు అలా అంటున్నారు అంటే నాకు ఏదైనా రుజువు చూపించండి, సాక్షులు ఎవరైనా ఉన్నారని అడిగింది. అప్పుడు సింహం రాజు గుడ్లగూబని పిలిచాడు. అప్పుడు అది వృక్షం యొక్క కొమ్మపైన కూర్చునుంది. అది మొత్తం అంతా చూసింది. గుడ్లగూబ నిజమేమిటో చెప్పింది. అప్పుడు నక్కకి మృత్యుదండన వేశారు. ఇప్పుడు ఈ కథని నేను మీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే మనుషులు కూడా అప్పుడప్పుడు నక్క ఏదైతే చేసిందో అలాగే చేస్తూ ఉంటారు. ఎవ్వరూ చూడడం లేదు కదా అని అనుకుని అనుచిత కార్యాలని చేస్తూ ఉంటారు. లేదు, మీరు ఏం చేసినా సరే ఎవరో ఒకరు చూస్తారు. ఒక వ్యక్తి, లేదంటే ఏదైనా ప్రాణి, లేదంటే యక్షులు, దేవుళ్ళు, ప్రేతాలు, వీళ్ళందరూ కాదంటే దేని మీదైతే మీరు నిలబడి పనులు చేస్తున్నారో ఆ భూమాతనే చూస్తూ ఉంటుంది కదా. అందుకని మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరు చూస్తున్నారు ఎవరు చూడడం లేదు అనే దాని గురించి ఆలోచించడం ఆపేయండి. విషయం చాలా సులభం. మీరు మంచి పనులు చేస్తే మీకు మంచి ఫలితం దొరుకుతుంది. మీరు చెడు పనులు చేస్తే అప్పుడు మీకు చెడు ఫలితమే దొరుకుతుంది. కాబట్టి మంచి మార్గంలో వెళ్తూ ఉండండి, మంచి పనులు చేస్తూ ఉండండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.